అభిజిత్ వస్తున్నాడు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. సుగుణాభిరాముడు సమరాన భీముడు. మై నేమ్ ఇస్ నాని, తెరీగనైతే గాని ఈ గుండెల్లో పేలనున్న న్యూక్లియర్ మిసైల్ ని. అందరికీ నమస్కారం. అభిజిత్ ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం రాజన్ నాగేంద్ర, గానం సుశీలమ్మ, బాలసుబ్రహ్మణ్యం. పంతులమ్మ సినిమా నుంచి మానసవీణ మధుగీతం. మానసవీణా మధుగీతం మన సంసారం సంగీతం. సాగరమథనం అమృత మధురం సంగమ సరిగమ స్వర పారిజాతం. మానసవీణా మధుగీతం మన సంసారం సంగీతం. సంసారం సంగీతం. ఏ రాగమో ఏమో మన అనురాగం, వలపు వసంతాన హృదయ పరాగం. ఏ రాగమో ఏమో మన అనురాగం, వలపు వసంతాన హృదయ పరాగం. ఎదలో ఎలలో నిదురించిన నా కోరిక పాడే కోయిల గీతం. శ్రీశాంతాల సుమసుగంధాల భ్రమణ రాధాల సముసుగంధాల కుసుమించు నీ అందమే, విరిసింది అరవిందమై కురిసింది మకరందమే. మానసవీణా మధుగీతం మన సంసారం సంగీతం. సంసారం సంగీతం. జాబిలి కన్నా నా చలి మిన్న, పులకింతలకే పూచిన పొన్నా. కానుకలేమి నేనివ్వగలను, కన్నుల కాటుక నేనవ్వగలను. పాలకడలిలా వెన్నెల పొంగింది, పూల పడవలా నా తరుగింది. ఏ మల్లెల తీరాల నిన్ను చేరగలను, మనసున మమతై కడతేరగలను. పద సరి గ పదవ మమ్మ గరి గ సరి సదమా రిమద మరి మరి సరి ధ పద పద. మానసవీణా మధుగీతం మన సంసారం సంగీతం. సంసారం సంగీతం.
నిన్నిరెడ్డి గగ్గ మమ్మ దద్ద దద్ద నిన్నిరెడ్డి గగ్గ మమ్మ మమ్మ దద్ద నిన్నిరెడ్డి గగ్గ కురిసేదాకా అనుకోలేదు శ్రావణ మేఘమని కలిసేదాకా అనుకోలేదు తీరని దాహమని కలిసేదాకా అనుకోలేదు తీయని స్నేహమని సనిరి సని నిన్ని నిరి నిరి నిదని దని దమద సస్స మగ 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 గద మద మద రే మగ మగ మద గరి గరి గ మరి నిరి నిరి రిమదవ మరి మరి సరి మరి సరి సద సరి సరి మ పెదవి నేనుగా పదము నీవుగా ఎదలు పాడని మానస వీణా మధుగీతం మన సంసారం సంగీతం సాగరమధనం అమృత మధురం సంగమ సరిగమ స్వర పారిజాతం మానస వీణా మధుగీతం మన సంసారం సంగీతం సంసారం సంగీతం సంసారం సంగీతం. ధన్యవాదాలు. బాగా పాడావు, ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ. సూపర్. ఆ స్వరస్థానాలు కొంచెం స్వరాలన్నీ కరెక్ట్గా ప్లేస్మెంట్స్లో వచ్చేట్టు చూసుకో. చాలా కష్టమైన పాట ఇది, నువ్వు అటెంప్ట్ చేయడం అనేది సాధారణ విషయం కాదు. అండ్ తర్వాత నువ్వు నోరు కొంచెం ఓపెన్ చేసి పాడితే వర్డ్స్ కొంచెం కడలి పొంగింది అన్నట్టు వినపడుతుంది. సో ఇలాగ చాలా ప్లేసెస్లో నో నువ్వు ఆ డిఫరెన్స్ కొంచెం తెలియాలంటే నువ్వు ఓపెన్ చేసి పాడు. అలా ఓపెన్ చేసి పాడితే క్లియర్గా ఉంటుంది అనమాట. అదర్వైజ్ చాలా కష్టమైన పాట అటెంప్ట్ చేసినందుకు నేను అప్రిషియేట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ పాటలు విని మేము చిన్నతనం అంతా గడిచింది. మా గురువు గారిని ఒకసారి లైఫ్లో చూస్తే చాలు అనుకున్నాం. ఈరోజు ఆయన పక్కన కూర్చొని ఈ పాట వింటున్నాం. అది మా అదృష్టంగా ఫీల్ అయితే, ఇంత చిన్న వయసులో ఆయన ముందు ఆయన పాట మీరు పాడుతున్నారు చూడండి, అది మీరేదో జన్మలో చేసుకున్న పూర్వజన్మ సుకృతం. అది అంతే, సింపుల్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. యా, నీ హ్యాండిక్యాప్ మొదటి నుంచి మేము చెప్తున్నా ఉన్నాం. నీది ఇప్పుడే ఇంకా పరిపక్వత చెందుతున్న దశలో గొంతుగా రఫ్గా ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు యువర్ నీ కాబులోకి వచ్చిందంటే దాన్ని నువ్వు అందంగా మలుచుకోగలవు, అది నాకు తెలుసు. అంటే హాయిగా పాడగలవు. ఇప్పుడు రఫ్గానే ఉంటుంది గాత్రం, అసలు నిజంగా పాడాలంటే భయం వేస్తుంది. నేనైతే అసలు ఇంకా నేను పాడలేను అనుకున్నా. ఎగ్జాక్ట్లీ ఐ వాజ్ 16 or so. సడన్లీ అంతవరకు అంతా అమ్మాయిల వాయిస్ పాటలే పాడేవాడిని, సుశీల్ గారి, జానకి గారి పాటలే పాడేవాడిని. సడన్ గొంతుకు బొంగురిపోయింది. మా ఇంట్లో మా అన్నయ్య పెళ్లి జరిగితే మా అమ్మా నాన్నకు ఉంటుంది, మా వాడు చాలా బాగా పాడతాడు అని. అందరు కూర్చున్నప్పుడు పాట పాడరా అన్నారు. నేను పాడనమ్మా అన్నాను. ఎందుకురా అంటే నాకు ఇప్పుడు గొంతుకు అసలు రావట్లేదు అంటే, ఈ పిచ్చి పిచ్చి వేషాలు కాదు పాడు అంటే అసలు మొత్తం యూట్లీ కిషోర్ కుమారే అని అలా వస్తుంది గొంతుకంతా మొత్తం పాట. నేను పాడడానికి ఇష్టం లేకుండా అలా చేస్తున్నాను. మా అమ్మ విసనకారతో కొట్టింది ఆ రోజు నన్ను, చాలా బాగా గుర్తుంది నాకు. అప్పుడు ఇంక జీవితంలో పాడని నేను అనుకున్నాను, గొంతుకు పోయింది అని. అది పోను మన కంట్రోల్లోకి వస్తుంది వాయిస్. సో దట్ ఈస్ పాయింట్ 1. అండ్ నీ సమయస్ఫూర్తికి జోహార్లు. మొదటి చరణంలో లైన్స్ మిస్ అయ్యావు. నువ్వు మిస్ అయినా కూడా ఏదో కొత్త సాహిత్యం రాసేస్తావు. పరక నాలాద నీది నాదాల డుండబాలాల ఇదిగ నాకాల అనేసి కరెక్ట్గా వచ్చేసావు మొత్తానికి. మిస్ అయిపోయి శత వసంతాల దశ దిశాంతాల సుమ సుగంధాల భ్రమరనాదాలు. శత వసంతాల దశ దిశాంతాల సుమ సుగంధాల భ్రమరనాదాల. యు గాట్ టు అప్రిషియేట్ దిస్. యు నో వై? తెలుగు మాట్లాడడమే కష్టపడుతున్నవాడు, సంస్కృత సమాసాలు ఉన్నటువంటి
ఇవన్నీ కూడా ఎక్కడ అల్పప్రాణం మహాప్రాణం ఏమాత్రం తేడా లేకుండా, కాగితం లేకుండా, పుస్తకం లేకుండా అంత గుర్తుపెట్టుకొని పాడుతున్నారంటే సామాన్యమైన విషయం కాదండి అది. ఇట్స్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే యూ షుడ్ బి వెరీ ఫోకస్డ్, యూ షుడ్ హ్యావ్ ప్రాక్టీస్డ్ సో మెనీ టైమ్స్. ఇప్పటికీ కూడా నేను ఎక్కడో ఒక చోట అక్షరదోషం వస్తూనే ఉంటుంది ఈ పాట ఎప్పుడు పాడినా సరే. అది లేకుండా ఆ పుస్తకం అక్షరాలన్నీ గుర్తుపెట్టుకొని ఇలా పాడడం అనేది అన్నీ కూడా ఎంత గొప్పగా రాశారు వేటూరి సుందరరామూర్తి గారు, చెప్పడానికి వీల్లేదు అసలు. అంత అత్యద్భుతమైనటువంటి సాహిత్యం. రాగమాలిక కావాలని అది చేశారో, చేసిన తర్వాత రాశారు, రాసిన తర్వాత చేశారో తెలియదు. అద్భుతమైన కాంబినేషన్. ఒకసారి పాడేది ఇప్పుడు ఇలా సౌకర్యంగా, అందంగా, నువ్వు ఎంత ముద్దుగా అనగలవు, ఎంత హాయిగా అనగలవు. ఉందా నాకు అక్కడ షడ్జమానికి రాదు, రే అంతే. ఇంకో కరెక్షన్, నువ్వు వాచ్ చేసి సుశీల్ గారు అక్కడ దెర్ ఇస్ అ ఫాస్ట్ టెంపో. అది ఎలా ఒకసారి అన్నది మాత్రం ఫస్ట్ క్లాస్ అంతే. దట్స్ ఎక్సలెంట్. అలాగే వాట్ ఈస్ ది నెక్స్ట్ లాస్ట్ చరణం ముందు వచ్చే అలా ఫస్ట్ నోట్ ఏంటి నాన్న? ఫస్ట్ క్లాస్, చాలా బాగుంది. అది అలా రాలేదన్నమాట. ఐ కుడ్ రిమెంబర్ దిస్ లైవ్ రికార్డింగ్. ఎంత అందంగా ఉందో, ఎంత కష్టమో, ఎంత తలనొప్పో, ఓకే, బట్ ఇట్ వాస్ సో లైవ్లీ విత్ అబౌట్ 40 musicians ప్లేయింగ్ అండ్ సింగింగ్ విత్ ది గ్రేటెస్ట్ సింగర్ ఆఫ్ అవర్ ఈరా సుశీల్ గారితో. It was a wonderful affair there actually. It's an affair with music. Such an affair with music. Thank you very, very much. All the best to you. Thank you. God bless you.